ఓరి నాయనో ఏంది నా సామి ట్రాక్టర్ ఇలా పడిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నేను మా అమ్మ కలిసి మా అవ్వ వాళ్ళ ఊరికి పోదామని చెప్పేసి రెడీ అయితే అయ్యాము. ఇంకా నేను బైక్ తుడుస్తుంటే మా అమ్మ వచ్చేసి అట్టిపళ్ళు అయితే ప్యాకింగ్ చేస్తుంది మా అవ్వ వాళ్ళకి ఇవ్వడానికి. నేను మా అమ్మ అయితే ఇంకా ఊరికైతే బయలుదేరాము. దారిలో పోతుండగా మాకైతే సంజామల దగ్గర ఈ యాక్సిడెంట్ అయితే కనపడింది. ఎవరికి ఏం కాలేదు కానీ ట్రాక్టర్ అయితే సైడ్ కాలువలో అయితే పడిపోయింది. ఇంకా యాక్సిడెంట్ చూసి ఎవరికి ఏం కాలేదని చెప్పేసి మా ప్రయాణం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాము. అలా మా అవ్వ వాళ్ళ ఊరికి పోయే దారిలో అయితే మాకు ఈ నది అయితే కనపడింది. సో లొకేషన్ బాగుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే తీశాను. ఇంకా నేను ఊరికి రాగానే మా పెద్దమ్మ మా చెల్లెలు వచ్చేసి నన్నైతే ఈ మాట అన్నారు. అన్నా నమస్తే, వందేళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. ఇంకా నేను వచ్చినానని చెప్పేసి మా చెల్లెలు అయితే నాకు పొంగనాలు అయితే వేస్తుంది. పొంగనాలు అయ్యేలోగా మా వాళ్ళంతా కలిసి ఒక మీటింగ్ అయితే పెట్టేశారు. ఇంకా పొంగనాలు అయ్యాయని ఇంకా నేను పొంగనాలు తినేసి నేను మా తమ్ముడు అలా బయటికి అయితే వెళ్ళాము. ఎండ విపరీతంగా పెడుతుందని చెప్పేసి మా తమ్ముడు అయితే నాకు వానికి స్ప్రైట్ అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా నేను స్ప్రైట్ తాగి ఇంటికి రాగానే మా వాళ్ళంతా కలిసి తిరునాళ్ళకు పోదామని చెప్పేసి రెడీ అయితే అవుతున్నారు. అసలు మ్యాటర్ చెప్పడం మర్చిపోయా. నేను మా అమ్మ మా అవ్వ వాళ్ళ ఊరికి ఎందుకు వచ్చామంటే శ్రీరామనవమి సందర్భంగా గులగుర్తులు అయితే తిరునాళ్ళ బాగా జరుగుతుంది. అందువలన నేను మా అమ్మ కలిసి పక్కనే ఉన్న హరివరం గ్రామానికి అయితే వచ్చాము. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 వీడియోలో తిరునాళ్ళ ఎలా జరిగిందో మొత్తం అయితే చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.